జగన్నాథ్ వెళ్ళేసి కిందికి వచ్చామండి, గుప్తకాశీకి వచ్చాం మళ్ళీ. అయితే ఈ హోటల్ వాళ్ళు రోటీ అవి ఇస్తే అమ్మో తిని తిని మాకు ఇదైపోయింది. ఇది ఎట్లాగా మనం ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఖాళీనే కదా, నైట్ కదా లేదని చెప్పేసి ఇక పిల్లలందరూ అడుగుతుంటే ఇక చికెన్ తీసుకొచ్చామండి. మా పెద్దదినండి, హైదరాబాద్లో ఉంటుంది. అది చూసారా, మా పెద్దది కూడా అండి మస్తు ఎంజాయ్ అండి. అసలు నిన్న పాయింట్ సెట్ వేసుకుందండి, మామూలుగా లేదండి, కత్తిలాగా ఉందనమాట. చేసుకొని గుర్రం డోలీ ఎక్కిందండి. చికెన్ చేసినానండి. నాకేమో నేను నైట్ భోజనం చేయను కాబట్టి ఉప్మా చేసుకుంటున్నానండి. ఇంకా మా చెల్లి ఏమో ఇక వైజాగ్ చెల్లి అండి, మా వైజాగ్ చెల్లి నా కోసం ఉప్మా చేస్తుంది చూడండి. ఇగండి రసం చేసిందండి మా చెల్లి, రసము చికెను వేడి వేడి రైస్ ఎక్కడ పెట్టారమ్మా రైస్. ఇక చూడండి ఇంకేమని చెప్పండి, సూపర్. ఇప్పుడు కదండి మన ఇంట్లో తిన్నట్టుంటుంది. ఇంకా సూపర్ అండి, మామూలుగా కదా. హోటల్ కూడా చాలా బాగుందండి. హోటల్ ఏమి నార్మల్గా ఏమి లేదు, రూమ్స్ కూడా సూపర్ అండి. రూమ్స్ కూడా మీకు చూపిస్తాను నేను. ఇదండి ఇది డైనింగ్ హాల్ అండి. ఇప్పుడు లంచ్ మేమంతా ప్రిపేర్ చేసుకొని ఇక్కడ తింటాం. పాపం వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు, హోటల్ వాళ్ళు కూడా లేదు మీరు చేసుకుని తినండి మేడం అంటున్నారు. ఇక సర్లే అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ కిచెన్ ఉందండి, వాళ్ళన్నీ చేసి ఇస్తూ ఉంటారు కదా, ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేసుకోమంటే ఇంకా మేము చేసుకుంటున్నాము, ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇదండి మా వాళ్ళందరూ మర్చిపోయాను, అవునండి మర్చిపోయానండి, సారీ అండి. మా అనురాధ గారు రాజమండ్రి అండి, రాజమండ్రి, తన పరిచయం చేస్తున్నాను. రాజమండ్రి అనురాధ గారు, తనేమో అన్ని కూరగాయలన్నీ కట్ చేస్తాను. ఇదిగోండి వైజాగ్ అని చెప్పాను కదండి. అంజలి గారు అంజలి గారు ఈవిడ ఏమవుతుంది మీకు? ఈమె కజిన్ సిస్టర్ అండి, అక్క. మళ్ళీ ఇలా పరిచయం చేస్తున్నాను కదండి, అందరూ మా వాళ్ళేనండి. ఆమె వదిన, ఈమె చెల్లి, మా వదిన వాళ్ళ చిన్న కొడుకు అండి. ఈ అబ్బాయేనండి కార్తీక్ అని, మీకు కంటెంట్ ఇస్తారు కదండి, నీకు వీడియో అప్లోడ్ చేయలేదండి. ఈ అబ్బాయి వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. చాలా బాగా మాట్లాడతాడు, అందరికి వివరంగా చెప్తాడండి ఎలా ఉంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి. ఇదండి మా వంట సెక్షన్. ఇలా తింటేనే మాకు తిన్నట్టుంటుందండి. ఏదో చపాతీలు చేసాము, ఆలు పరోటా చేసాము, అది తిన్నాము ఇది తిన్నాము అంటే మాకు తిన్నట్టు ఉండదు అసలు. అందుకని మా వంట మేము చేసుకుంటేనే, అదిగాక తెలంగాణ వాళ్ళం కదండి, కొంచెం అది ఇది ఉంటేనే అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఇంకా తినాలనిపిస్తుంది. అందుకనేనండి చక్కగా చేసుకొని తింటున్నాం మా ఇంట్లో. అందుకేనండి ఇంత ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడు చూడండి నిన్న గుర్రం ఎక్కాము, ఇవాళ దిగాము. ఇవాళ పొద్దున్న దర్శనం చేసుకొని గుర్రం దిగాము కూడా, దూరం దిగొచ్చు, గంట కూడా కాలేదు, అయినా మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. మా వంట మేము తింటున్నాం కాబట్టి సూపర్, అందరూ ఫుల్ ఎంజాయ్మెంట్ అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.